కిచెన్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ ఎలా చేస్తారో చెప్పబోతున్నాను. ఇది చపాతీకి అండ్ రైస్కి చాలా బాగుంటుంది. సో దీన్ని చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు పాలక్ పన్నీర్ ఎలా చేస్తారో చూసేద్దామా? లెట్స్ గో. పాలక్ పన్నీర్కి కావాల్సింది పాలకూర, అలానే చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే జింజర్ గార్లిక్ అండ్ అలానే 1 ఆనియన్. ముందుగా బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. బౌల్లోకి వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసేసుకున్నాక అందులోకి పాలకూర యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసేసుకున్నాక ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోండి పాలకూరని. ఇలా పాలకూరను ఒక స్ట్రైనర్లోకి తీసేసుకున్నాక దాని మీద కూల్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అలానే ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ యాడ్ చేయండి అండ్ జింజర్ గార్లిక్, అలానే ఆనియన్స్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇంతకుముందు కుక్ చేసుకున్న పాలకూరని ఇందులోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 2 to 3 minutes. ఫ్రై చేసేసుకున్నాక వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి పసుపు అండ్ అలానే కొరియాండర్ అండ్ రెడ్ చిల్లీ అండ్ అలానే గోధుమ పిండి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. అలానే అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంతకుముందు మిక్స్ చేసుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఒక 2 to 3 minutes కుక్ చేసుకోండి. 2 to 3 minutes తర్వాత ఇందులోకి సాల్ట్ అలానే గరం మసాలా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఒక 1 to 2 minutes కుక్ చేసుకోండి. 1 to 2 minutes తర్వాత ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఒక 2 minutes కుక్ చేసుకోండి. ఒక 2 minutes తర్వాత క్రీమ్ అన్న యాడ్ చేసుకోండి, లేదంటే కర్డ్ అన్న యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక 1 minute కుక్ చేసుకోండి. 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి.
అంతే, మన టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. పాలక్ పన్నీర్ ఎలా చేసానో చూసారా? చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది చెప్పండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.